దాడులు చేస్తున్నారు, బయట కేసులు పెడుతున్నారు. తర్వాత పోలింగ్ బూతులు కూడా పులివెందుల లాంటి చోట్ల కూడా మార్చేస్తున్నారు. అంటే వాళ్ళు పోయి వేయలేని పరిస్థితులు ఉన్నాయి. సో ఈ ఊరు నుంచి ఎవరు జంబ్లింగ్ చేసే సిస్టమ్ చేస్తున్నారు. దీనిపైన అంతా వాళ్ళకు తెలిసిపోయింది అనమాట. గెలవమని తెలుసు, ఓటమి ఒప్పుకోక దాడులు చేస్తున్నారు. అంటే ఓటర్లు రాకుండా భయభ్రాంతులు చేయాలంటే దగ్గర ఉండి చేసే వీలు కాదు కదా, దూరంగా ఉంటే కదా చేయగలిగేది. అందుకని అంతా మొండి దుర్మార్గము, మోసము. ఇప్పుడు ఎక్కడుండే అట్లే ఉండాలి కదా పోలింగ్ బూతులు. నువ్వు మార్చడానికి ఏమది సిస్టమ్ మార్చడానికి? అంటే ఈ ఊరు ఆ ఊరు ఇవ్వడంలో ఆయన అంతర్గతం ఏమి? తెలుగుదేశం వాళ్ళకు కూటమి ప్రభుత్వకి ఏం వాళ్ళ ఉద్దేశం అంటే ఓటమి ఒప్పుకోకనే ఒప్పుకున్నట్లు. వాళ్ళు గెలవలేమో వాళ్ళకి డిక్లేర్ చేసినారు. అంతా కనుక్కున్నారు, మేము గెలవలేము ఈ ఓట్లు ఇక్కడ అని మోసం చేసి మొండి చేసి దాడులు చేసి భౌతికంగా తలకాయలు వాళ్ళకొట్టి రోజు పులివెందుల 2 రోజులు వరుసగా 2 జరిగినాయి. వీళ్ళేమో ప్రచారాలు చేసుకుంటూ పోతున్నారు, వాళ్ళేమో దాడులు చేసుకుంటూ పోతున్నారు. ఎక్కడికేని ఏది న్యాయమో? వాళ్ళు గెలిచే ప్రసక్తి లేదు. వాళ్ళే మాకు తెలియజేసినారు, ప్రజలకంతా తెలిపినారు ఓటమి వాళ్ళది, విజయము వైఎస్ఆర్సీపీ వాళ్ళని. వాళ్ళు ఎంత దుర్మార్గం చేసినా ఆయన ఎవరు వేముల రాముల నాయకు తవల పగలగొడితే ఆడవాళ్ళు రక్షించినారు. అంత దుర్మార్గులు. ఆ పక్క 100 ఈ పక్క 2 బండ్లు నిలబెట్టి మధ్యలో రాళ్లతో కట్టెలతో కొడతంటే ఆడవాళ్ళు రక్షించినారంటే ఎంత బలం ఉంది జగనన్నకు కనుక్కోవాలి కదా. వాళ్ళు గెలవరు బాబు. వాళ్ళ భౌతిక దాడులకు వాళ్ళకే మోసము. వాళ్ళు ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారు. ఇంకా ఏం మళ్ళీ ఒక్క ఎలక్షన్కి అదేం జెడ్పీటీసీ అంటే పెద్ద సీఎం పోస్ట్కి వచ్చేది ఏం కాదు. దానికి ఇంత దుర్మార్గం చేస్తున్నట్టు వీళ్ళని ఎట్లా భరించాలని ఓటర్లు అంతా విసిగిపోయినారు. మాదే విజయం అక్కడ కానీ పులివెందులు కానీ ఇక్కడ ఒంటిమిట్ట కానీ విజయం మంది తప్ప. రైల్వే కొడూరు మండలం జెడ్పీటీసీ ఈరోజు ఒంటిమిట్ట పులివెందుల బై ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. జెడ్పీటీసీలకు ఈరోజు వాళ్ళకు ఓటమి భయంతో కూటమి ప్రభుత్వం ఈరోజు ఏం చేస్తుంది, ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, అందరూ కూడా రంగంలోకి దిగినారు. ఎందుకంటే మనం ఓడిపోతామనేది వాళ్ళకు ఖాయంగా తెలిసింది కాబట్టి. ఎందుకంటే వాళ్ళు వచ్చి 14 నెలలు మనకు 14 నెలలు పరిపాలన ఇస్తున్నప్పటికీ కూడా వాళ్ళు చెప్పిన హామీలు ఇంతవరకు నెరవేర్చలేదు కాబట్టి వాళ్ళకి ఆ భయం పట్టుకునింది. ఈరోజు ప్రజల తీర్పు ఎట్టుండాది అంటే వాళ్ళు చేసిన పని ఏమిటి, జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏమిటి అనేది పూర్తిగా ప్రజల్లో ఇంకిపోయి ఉండాది. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టేదానికి ప్రజలు రెడీగా ఉన్నారు. ఈరోజు ఒంటిమిట్ట కావచ్చు, పులివెందులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటారు ఖచ్చితంగా. జై జగన్ అన్న. అన్న అరచేతితో ఇలాగ సూర్యుని ఆపలేమో సుబ్బారెడ్డి గారిది పులివెందుల, మరి అలాగే మన ఒంటిమిట్టలో ఈ విజయాన్ని ఎవరు ఆపలేరు. ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను తీసుకొని పోయి ఇక్కడైతే జెడ్పీటీసీగా కూర్చోబెట్టాలని ఈరోజు తహతహలాడుతున్నారు ప్రజలు. వాళ్ళు చెప్పినటువంటి బాబు షూరిటీ, మోసం గ్యారంటీ, వాళ్ళు భవిష్యత్తు గ్యారంటీ కాదు, మోసం గ్యారంటీ అనే విధంగా ఇవన్నీ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పేదము మహిళలకు 1500 రూపాయలు ఇస్తామన్నారు. ఈరోజు ఇలా హజ్ యాత్రికులకు 1,00,000 రూపాయలు నేను ఇస్తామన్నారు. 23-24 సంవత్సరంలో పోయినటువంటి వాళ్ళకు ఈ రోజుకి 1,00,000 రూపాయలు వాళ్ళు బాకీ ఉన్నారు. ఇమాం మౌజన్లకు ఈ రోజు వరకు 9 నెలలు అయిపోయింది, వాళ్ళ గౌరవవేతనం ఇలా. మసీదులో మెయింటెనెన్స్ కోసము 5,000 రూపాయలు ఇస్తామన్నారు, అది ఇవ్వాల. అది దానికి సంబంధించి మైనార్టీలకు సంబంధించి ఇదిగా ఉంది. 50 ఏళ్ల తర్వాత వాళ్లకు పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత వాళ్లకు మోసం చేయడం జరిగింది, రైతులకు మోసం చేయడం జరిగింది, యువతులకు విద్యార్థులకు మోసం చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే మేము ఎక్కడికి ప్రజలకు పోతున్నా, మేము సెకండ్ క్యాడర్ ఏమి వాళ్ళు ప్రజలు అయ్యా మేము బ్యాలెట్ పేపర్ కూడా మీకు ఇచ్చేస్తాము, మీరు ఓటు వేసుకునేంత ఇదిగా చేస్తామంటున్నారు. అది వాళ్ళు భయపడి దాడులు చేస్తున్నారు, చంపడానికి ప్రయత్నిస్తున్నారు, కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విధంగా భయభ్రాంతులు చేసి ఎలక్షన్లకు వాళ్ళు ఓటింగ్కి రాకుండా చేయాలని చూస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కడప ప్రజలు ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా, వైఎస్ఆర్ అడ్డా, దీన్ని ఎవరు తుంచలేరు, ఏమీ చేయలేరు. రేపు జరగబోయే ఎలక్షన్లు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగితే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుంది. ఈ 2 జెడ్పీటీసీలు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ప్రజలను భయభ్రాంతులు చేసినంత మాత్రం ఏమి కాదు. ఒక అసెంబ్లీ సినిమాలో చూశారు మీరు, ఒక ముస్లిం ఓటు వేయడానికి పోతే అందరూ రాకపోతే ఒక ముస్లిం ఓటేసి ఆ రోజు అతన్ని గెలిపించిన విధంగా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి 2 జెడ్పీటీసీలను తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన అభ్యర్థులు 2 పులివెందుల మరియు అలాగే ఒంటిమిట్టలో విజయకేతనం ఎగరవేస్తారు. ప్రజలు మా పక్షాన ఉండరు. ఈ యొక్క చిన్న ఎలక్షన్లలో ఓడిపోయినంత మాత్రాన వాళ్ళు సీఎంగా దిగరు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కారు. అయినా
ప్రజలు ఎప్పుడెప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం చేయాలా, ఎప్పుడెప్పుడు ఈ మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కుర్చీ నుంచి దించాలా, బుద్ధి చెప్పాలా అనే విధంగా ప్రతి వీధిలో, ప్రతి వార్డులో, ప్రతి వీధిలో వాళ్ళు సిద్ధంగా ఉండారు. మేము ఓటు వేస్తాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం, ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామంటున్నారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ధైర్యంగా ఒంటిమింటలో, పులివెందలలో ఉన్నటువంటి ప్రజలు ఓటు వేసే ప్రతి ఓటు హక్కుదారులు ధైర్యంగా వచ్చి పోలింగ్ బూత్లో ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా పేరు షఫీ, కార్పొరేటర్ 30 డివిజన్ మరియు మైనార్టీ సెల్ నగర అధ్యక్షుని కడప. సూపర్ 6 అని ఊరికే మాట వరుసకు గెలిచేదానికోసం కూటమి ప్రభుత్వం జనాలకు మొబ్బపెట్టి మోసం చేసి ప్రభుత్వం వచ్చేదానికోసం చెప్పింది, కానీ సూపర్ 6 కాదు. కానీ జగన్ సార్ ఇచ్చే పథకాలు కూడా సరితేయడం లేదు, ఒక్క పథకం కూడా సరితేయడం లేదు. మనము రోడ్డు మీద మన జగన్ సారు ఎన్నో రోడ్డు మీదకి వచ్చి ఎన్నో దీక్షలు చేసిన తర్వాత అది కూడా అమ్మఒడి అనేది అది కొంతమందికి మాత్రమే ఇచ్చింది. సూపర్ 6 కదా, మాటల్లో మొబ్బపెట్టే ఏమి ప్రభుత్వం నడిపిస్తున్నారు. జనాలు అందరు అన్నీ తెలుసుకున్నారు. కాబట్టి జనాలు ఖచ్చితంగా ఈ మన కడప జిల్లాలో ఈ 2 ఎలక్షన్లో మన ఒంటిమిట్ట, పులివెందుల 2 మండలాల్లో జనాలు ఈ జెడ్పీటీసీ ఎలక్షన్లో బుద్ధి చెప్పి చంద్రబాబును బుద్ధి చెప్తారని, ఈ కూటమి ప్రభుత్వాన్ని బుద్ధి చెప్తారని నేను చెప్తున్నాను. భారీ మెజార్టీతో మేము గెలిచబోతున్నాము. జగన్ సార్కి బహుమతిగా ఇవ్వబోతున్నాము. నా పేరు మదినా దస్తగిరి, మైనార్టీ జిల్లా సెల్ అధ్యక్షుడిని. నా పేరు కిరణ్మయ్య రెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. జగన్ చేసిన హామీలన్నీ కూడా తుంగలో దొక్కినట్టు చంద్రబాబు నాయుడు చేసినాడు. ఇంతవరకు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా చేయలేదు. సూపర్ 6 అన్నాడు కానీ ఏం చేసినాడు ఆయన? తర్వాత ఫ్రీ బస్ అన్నాడు, ఫ్రీ బస్ ఇంతవరకు ఇవ్వలేదు. మా మహిళలకైతే చాలా అన్యాయం జరిగింది. ఈరోజు జగన్ ఇచ్చిన పథకాలన్నీ ఒక్కటి కాకుంటే ఒకటి ఇచ్చినాడు, ఆయన ఇవ్వలేదు. మహిళలకు 1500 నెలకి ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. తర్వాత వచ్చేసి పిల్లలకు విద్యా దీవెన కానీ ఏది ఇవ్వకుండా ఈరోజు అనైతికంగా పరిపాలన చేస్తున్నారు. మరియు మేము ఎక్కడ పోయినా కానీ సీఎం జగన్ అంటే ఇప్పుడు చంద్రబాబు సీఎం కాదు, జగనే సీఎంగా ఉంది, స్పందన అట్లా ఉంది. కాబట్టి మేము ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా ఈ 2 పులివెందులు కానీ ఈ ఒంటిమిట్ట కానీ మేము ఆయన గెలిపించుకుంటాము. గెలిచి జగన్కు మేము బహుమతిగా ఇచ్చి రాబోయే కాలానికి సీఎంగా జగన్ని మేము చేసుకుంటామని చెప్తున్నాం. సో భౌతికంగా మగవాళ్ళపైన అందరిపైన నాయకులు ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా దాడులు చేసి వాళ్ళని ఇది పిరికిబంద చర్య అండి. ఇది పోలింగ్ బూత్ ఏజెంట్లు కూర్చుని చేస్తున్నారు, దానికి ఏం చెప్తారు మీరు? వాళ్ళు చేసేది చాలా అనైతిక చర్య. ఇది చేయడం అనేది ప్రజాస్వామ్యంలో తగినది కాదు. ఇది చాలా ఖండించిన విషయం. మనం అందరం కూడా ఎక్కడున్నాం, మనం ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నాగరికత అనేది ఉందా, అడవిలో ఉన్నామా అన్నట్టు వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాము. దీనికి ప్రతి ఒక్కరు ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకోవాలి, పోలీసులు ప్రతి ఒక్కరు కలెక్టర్ కానీ చర్య తీసుకొని ముందుకు నడిపించాలి. ఎలక్షన్లు సవ్యంగా జరగాలని మేము చూస్తున్నాము. సిద్ధవటం వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు సింగం నీలకంఠారెడ్డి నా పేరు. నేను 3 దఫాల నుంచి వైఎస్ఆర్ సిద్ధవటం మండల అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు ఎలక్షన్లు వచ్చేసి ఇక్కడ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి జెడ్పీటీసీకి ఒంటిమిట్టలో ఆయన ఈరోజు ఎలక్షన్ నిలబడినాడు. పులివెందుల 1, 2 ఈరోజు సాంప్రదాయబద్ధంగా జరగడం లేదు ఎలక్షన్. ఈరోజు న్యాయబద్ధంగా జరగడం లేదనమాట. ఈరోజు హింసాత్మకంగా జరుగుతున్నాయి. పులివెందులలో కూడా మొన్న రామునేతని కొట్టడం జరిగింది, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ను కొట్టడం జరిగింది, కార్లు కూడా పగలగొట్టడం జరిగింది. ఎన్నో మేము ఈ ఎలక్షన్ చూసినాం కానీ ఇటువంటి ఎలక్షన్లు ఎప్పుడు చూడలేదు. ఈరోజు పోలీసులు వైఎస్ఆర్సీపీ తప్ప తెలుగుదేశం అనే వాళ్ళు ఇక్కడ లేదు అనమాట. పులివెందుల కానీ ఇక్కడ కానీ ఓటింగ్ శాతం వాళ్ళకి లేదు. కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంటు అధికారులతో భయబంతులు చేసి ప్రజలను కొట్టి ఏజెంట్లు పెరిగి కేసులు పెట్టి బనాయించి ఈ విధంగా గెలవాలని ముఖ్య ఉద్దేశంతో చేస్తున్నారు తప్ప ప్రజాస్వామ్యంగా అయితే కనుక ఓటుతో గెలవలేరు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు చేసినట్టు సూపర్ 6 అనేది ఇంతవరకు అమలు కాలేదు. ప్రజలంతా కూడా వ్యతిరేకత భయంకరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, మా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోయినా కూడా తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారు. అతను చూసి ఆ స్పందన చూసి వీళ్ళు చంద్రబాబు నాయుడు ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గించాలా, ఇతని పవర్ తగ్గించాలా, ఇతనికి పలుకుబడి తగ్గించాలనే ముఖ్య ఉద్దేశం తప్ప ఇదేమి గెలిచినంత మాత్రాన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి దిగిపోయేది కాదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేది ఏం కాదు. కానీ ఇది పిస్టేజ్ తీసుకున్నారు తప్ప ఏం లేదు. ప్రజల మటుకు 100% 2 జెడ్పీటీసీలు కూడా వైసీపీకి గెలుస్తాయి. లేదనుకో వీళ్ళు ఏం చేస్తారంటే గలాటలు గొడవలు చేసి ఏజెంట్లు పెరిగి
ఏదో విధంగా గలాటలు చేసి రిగ్గింగ్ చేసుకొని చేయాలని చూస్తున్నారు. మేము కూడా తగ్గేదేం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఎన్ని కేసులు పెట్టినా ఆల్రెడీ మా మీద కేసులు ఉన్నాయి, ఇంకా ఎన్ని కేసులు పెట్టినా భయపడేదేం ఉండదు. 2029లో మాకు కూడా ప్రభుత్వం వస్తుంది. దానికి నువ్వు రెడ్ బుక్ చేస్తే మా అన్ని కలర్ బుక్లు ఉన్నాయి, అన్ని బుక్కుల్లో మేము రాసుకుంటాం. తప్పకుండా ఎక్కడున్నా కూడా ఈడ్చుకొచ్చి మేము మళ్ళీ చట్ట ప్రకారంగా వాళ్ళను బంధించి మేము కూడా జైల్లో పంపించే అధికారం మా దగ్గర కూడా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కానీ ఎక్కడే కానీ హింసాతకు కానీ ఎలక్షన్ జరిపినాడు. ఏ విధంగా కూడా గొడవలు లేకుండా జరిపినాడు. పులివెందులు ఏ ఒక్కరిని కూడా ఇంతవరకు టచ్ చేయలేదు. అతను టచ్ చేసింటే బీటెక్ రవి కానీ ఎవరు కూడా ఈరోజు బతికి తిరిగేవాళ్ళు కాదు. ఎందుకు ఈ నాయాలని వేసినా బేకపోయినా ఏ పార్టీ కానీ కూడా అది ఆయన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ సక్రంగా అందించినాడు. ఎవరు కూడా మా పార్టీ వాడు కాదు, వీడు మా కులవాడు కాదు అని చూడలేదు. ఆయన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ కావాలని కోరుకుంటున్నారు. ఈరోజు మెడికల్ కాలేజీలు 17 ఊరు తీసుకొచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. అట్లే విజయవాడలో వాళ్ళు కూడా కట్టి కొంతమందిని బ్రహ్మాండంగా కాపాడినటువంటి వ్యక్తి వరదల్లో. అదేవిధంగా వృధావనం వచ్చేసి చాలామంది కిడ్నీలు ఫెయిల్ అవుతుంటే అక్కడ నీళ్లు కూడా మంచినీళ్ళు ఇచ్చినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి చరిత్రలో కానీ భారతదేశంలో కానీ లేడు. ప్రతి ఒక్కరు కూడా పేద ప్రజలు కూడా ఆయనే కావాలనుకుంటున్నారు. ఈరోజు ప్రతి ఊరికి సచివాలయం కానీ, రైతు భరోసా కానీ, విలేజ్ క్లినిక్ కానీ, ఇట్లా స్కూళ్ళు కానీ బ్రహ్మాండమైన డెవలప్ అయినట్టు జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే అయింది. ఎందుకంటే కడపలో కూడా రిమ్స్ వాళ్ళ ఆయన తయారు చేస్తే ఈయన వచ్చేసి కరోనా హాస్పిటల్, మెంటల్ హాస్పిటల్, ఈ మొన్న సూపర్ స్పెషాలిటీస్ కంటే ఐ హాస్పిటల్ ఎన్నో విధంగా బ్రహ్మాండంగా డెవలప్ చేసినటువంటి వ్యక్తి. 5 సంవత్సరాల్లో కరోనా 2 సంవత్సరాల మధ్య 3 సంవత్సరాల మధ్య పరిమాణం చేసినాడు. ఇంకా టైం సాలేదు అతనికి. ఇంకొక 5 ఏళ్ళు ఇచ్చినట్టే కన్నా బ్రహ్మాండంగా ఉండేది. కానీ ప్రజలు కొన్ని విధాలుగా తప్పుడు వాగ్దానాల వలన, చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీల వలన ఆయన ఓడిపోవాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఇప్పుడు తెలుసుకున్నారు. మళ్ళీ ఈవీఎంలు కూడా ఈరోజు మన రాహుల్ గాంధీ గారు బ్రహ్మాండంగా చూపిస్తున్నాడు. ప్రజలు కూడా అంతా చూస్తున్నారు ఏం జరిగిందనేది. ఈవీఎంలు 144 ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్లు మోసం జరిగిందనేది మనకు పూర్తిగా స్పష్టంగా జనాలు కూడా ప్రతి ఒక్క ప్రజలు, పేదలు అందరూ కూడా ఆలోచిస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదు, ఈవీఎం వల్ల ఓడిపోయినాడు, మోసపూరిత ఆబ్దాల వల్ల ఓడిపోయినాడు తప్ప ఎటువంటి ఆయన ఓడిపోలేదు. ఇప్పుడు కూడా ఆయనే ముఖ్యమంత్రి అని ప్రజలందరూ ముక్తఖండంతో ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉంటారు. కనుక రేపు జరగబోయే ఎలక్షను మేము చెప్తాను, కడప జిల్లాలో 2 ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించి ఆయనకు విజయం కానుక ఇస్తామని మేము అందరం ముక్తఖండంతో మా కార్యకర్తల నాయకులందరూ చెప్తా ఉన్నాం. జై జగన్, జై. నెట్లపల్లి శివరాం, వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ ప్రెసిడెంట్, కడప జిల్లా. మరి ముఖ్యంగా ఈరోజు కడప జిల్లాలో ఒంటిమిట్ట మండలానికి సంబంధించి జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతోంది. మా పార్టీ అభ్యర్థిగా విరగంరెడ్డి సుబ్బారెడ్డిని ప్రతిపాదించడం, నామినేషన్ వేయించడం జరిగింది. ఇవాళ మేము ఒంటిమిట్ట మండలానికి సంబంధించి అన్ని గ్రామాల్లో కూడా ప్రచారం చేస్తే ప్రతి పంచాయతీ, ప్రతి గ్రామంలో కూడా మాకు బ్రహ్మరథం పడతా ఉన్నారు. మేము ఎక్కడికి ప్రచారానికి వెళ్ళినా స్వాగతం పలుకుతూ ఉన్నారు. అంటే ఇక తరువాయి మిగిలింది ఏంటంటే మా గెలుపును ప్రకటించడమే. అయితే ఇక్కడ మేము ఎన్నికల సంఘానికి విన్నవించేది ఏంటంటే పోలీస్ వ్యవస్థను సక్రమంగా విధులు నిర్వహించి ఎటువంటి అధికార దుర్వినియోగం పాల్పడకుండా ప్రతి ఓటరు కూడా స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కు వినియోగించుకునేదానికి ఎన్నికల సంఘం సహకరించాలా, ఎన్నికల సంఘం ఆ విధంగా చర్యలు తీసుకోవాలనేసి ప్రతిపాదిస్తా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే ఒంటిమిట్ట మండలానికి సంబంధించి బడుగు బలహీన వర్గాలు కానీ బీసీ సామాజిక ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీసీ సోదరులారా, ఒక్కసారి మీరు చూసినట్టయితే 2019, 2024 వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఏళ్ల తరబడి మనం ఓటర్లుగానే చూశారు. తెలుగుదేశం పార్టీ కానీ మిగతా కాంగ్రెస్ పార్టీ కూడా మనం ఓటర్లుగానే చూశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు రాజ్యాధికారం ఇచ్చారు. ఈ రాష్ట్రంలో దాదాపు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్ ఇచ్చారు. అంటే రాజ్యాధికారం ఇచ్చాడు, ప్రభుత్వంలో భాగస్వామ్యం చేశాడు మన వల్ల. మరి అదేవిధంగా అత్యధిక భాగం సీట్లు ఇచ్చి చట్టసభలకు పంపాడు. మరి అదేవిధంగా బీసీలు ఆర్థికంగా వెనకబడి ఉన్నారనేసి అనేక సంక్షేమ పథకాలు, అమ్మఒడి కానీ, మరి అదేవిధంగా రైతు భరోసా కానీ, విద్యా దీవెన కానీ, విద్యా వసతి కానీ, మరి ఈ విధంగా చేయూతో, ఆసరా, చేదోడు, ఈ విధంగా ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా అన్ని సంక్షేమ పథకాలలో అత్యధికంగా లబ్ధి పొందినటువంటి సామాజిక వర్గాలు ఏదైనా అంటే మన బీసీ సామాజిక వర్గాలు. మరి అదేవిధంగా ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఉండా. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టిన విధంగా ఒకే దఫ 1,60,000 సచివాలయ ఉద్యోగాలు చేపడితే అందులో మన దామాషా ప్రకారం 25% చొప్పున దగ్గర మన పిల్లలు, అంటే మన బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలు దాదాపు 50,000-60,000 మంది ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత సాధించారు. ఇవాళ లక్షణంగా ఉద్యోగాలు చేస్తూ వారి జీవితాల్లో వెలుగు నింపారు.
మరి అదేవిధంగా వాలంటీర్లు 2,60,000 దగ్గర 1,00,000 వాలంటీర్లు మన బీసీ పిల్లలే వాలంటీర్గా చేశారు. మరి ఇవాళ వాలంటీర్గా మంగళం పలికారు. మరి అదేవిధంగా జగనన్న చేసినటువంటి సంక్షేమ పథకాలు మంగళం పలికారు. మరి అదేవిధంగా ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పారు, బీసీలను ఉద్దేశించి 50 సంవత్సరాలకే మీకు పెన్షన్ ఇస్తాను, మరి అదేవిధంగా రక్షణ చట్టం ఏర్పాటు చేస్తాను అనేసి కులానికి, అంటే బీసీ ఉపకులాల్లో ఉన్నటువంటి అన్ని కులాలకు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు. మరి అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచింది. 50 సంవత్సరాలకు పెన్షన్ ఎక్కడా? మరి అదేవిధంగా బీసీల రక్షణ చట్టం ఎక్కడా? రక్షణ చట్టం దేవుడు ఎరుగు. ఇవాళ పులివెందుల నియోజకవర్గంలో కానీ ఒంటిమిట్ట నియోజకవర్గం కానీ మా బీసీలు ప్రచారానికి వెళ్తా అంటే దాడులు చేస్తున్నారు. ఉదాహరణ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన అత్యంత దారుణంగా దాడి చేసి వెహికల్ పగలగొట్టి అతను చంపేటువంటి ప్రయత్నం ఈ జిల్లాలో పులివెందుల జరుగుతోంది. మరి ఇదే కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఇదేనా మీరు ఇచ్చినటువంటి రక్షణ చట్టం? మరి ఇవాళ మీరు రక్షణ చట్టం పక్కన పెడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ధనమాన ప్రాణాలకు రక్షణ లేదు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 18 మంది బీసీ నేతలు హత్యకు గురయ్యారు. మరి అదేవిధంగా రాజకీయంగా రాష్ట్రంగా పేరుగాంచినటువంటి నేతలందరూ కూడా అక్రమ కేసులు పెట్టి పోలీసులు కూడా రాజకీయ మాటలు మాట్లాడుతున్నారు. దీనిపై ఏమంటారు? ఇది పూర్తిగా ఖండించదగ్గ విషయం. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి, ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగిగా ఉండి మొన్న డిఐజీ మాట్లాడడం మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అయితే మరొక విషయంలో డిఐజీ గారు ఉన్నటువంటి వాస్తవం చెప్పారు. అంటే మేము లేకపోతే ఎమ్మెల్సీ గారి తలకాయ కానీ అక్కడ వైసీపీ కార్యకర్త తలకాయ లేచిపోయి, అంటే పరోక్షంగా ఈ రాష్ట్ర డిఐజీ గారే చెప్తా ఉన్నారంటే పులివెందుల్లో ఎటువంటి రౌడీయిజం జరుగుతోంది, ఎటువంటి గుండాలు వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద దాడులు చేస్తారనే పరోక్ష సంకేతం డిఐజీ గారు ఇచ్చారు. ఏది ఏమైనా ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగి ఆ రకంగా మాట్లాడడం దేనికి సంకేతం అన్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా ఆలోచించాలి. అంతిమంగా ఒంటిమిట్ట మండలానికి సంబంధించి జరిగేటువంటి ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఎవరి ప్రభుత్వంలో మంచి జరిగి ఉంటే బడుగు బలహీన వర్గాల వారికి ఆ నాయకునికి ఓటేయాలనేసి మనస్ఫూర్తిగా మేము విన్నవిస్తా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు సింగమాల వెంకటేశ్వర్లు, వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షునిగా నేను ఇక్కడికి మండపంపల్లికి వచ్చాను. ముఖ్యంగా ఇక్కడ వచ్చేదానికి కారణం ఏంటంటే మీకు అందరికీ తెలిసిన విషయమే, జెడ్పీటీసీ ఎన్నికల కోసము మా అభ్యర్థి ఇరిగం సుబ్బారెడ్డి గారిని నిలబెట్టినారు కాబట్టి మా అధిష్టానము వారి కాన్వాస్ కోసం వచ్చాము. ఇక్కడ 32 బూతులు ఉన్నాయి. అవన్నీ నేను గత వారం రోజుల నుంచి ప్రతి ఒక్క బూతుల దగ్గరికి వెళ్ళి, అంటే వార్డు వైజు అన్నీ చెక్ చేసుకుంటూ వచ్చాము. అన్ని చోట్ల కూడా నిజంగా చెప్పాలంటే దాదాపు 23,000 పైన ఓట్లలో మాకు ఒకవేళ పోలింగ్ 18,000 జరిగితే మాకు దాదాపు 16,000 వరకు ఓట్లు వచ్చేదానికి అవకాశం ఉంది. ఎందుకంటున్నానంటే ఈ యొక్క టీడీపీ గవర్నమెంట్ మీద విసిగి వేసారిపోయినారు ప్రజలు, ముఖ్యంగా దళితులు. ఎందుకు చెప్తున్నానంటే ఎస్సీలకు ఎలాంటిది ఏమీ మేలు చేయలేదు. ఇంకోటి మహిళలకు ఫ్రీ బస్ అన్నారు, ఇంతవరకు ఏం చేయలేదు. సిలిండర్లు చేయలేదు. సూపర్ 6 పథకాలు ఒక్కటి కూడా అమలు చేయలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే సూపర్ 6లో ఒకటైనా అమలు చేశారనుకుంటే అదంతా ఉత్తదే. కాబట్టి నేను విన్నవించుకునేది ఏమిటంటే ఒంటిమిట్ట మండల ప్రజలకు తప్పనిసరిగా మా యొక్క అభ్యర్థి ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపించమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.